హాయ్ ఫ్రెండ్స్, విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఒక మోటార్ని అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మోటార్ రన్నింగ్లోనే ఆఫ్ అయిపోయినది. రీజన్ ఏమిటా అని మేము పైన చెక్ చేసాము. స్టార్టర్లో కనెక్షన్ అయితే బాగానే ఉంది, ఫ్యూస్ అయితే ఎగిరిపోతున్నాయి. మేము యాంప్స్ మీటర్తో కూడా చెక్ చేసాము. మోటార్ అయితే బాగానే ఉంది, వైండింగ్ అంతా బాగానే ఉంది. పైన మేము చెక్ చేసాము మోటార్ లాగకముందే, అయినా కూడా ఫ్యూస్ ఎగిరిపోతున్నాయి. రీజన్ ఏంటా అని అయితే మోటార్ అయితే ఒకసారి లాగేసాము. లాగేస్తే దాని ఒక రోటర్ అనేది రన్ కావడం లేదు, పట్టుకుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో వాటర్ లెవెల్ అయితే బావిలో తగ్గుతాయి కదా, ఆ తగ్గడం వల్ల మోటార్ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల ఆ రోటర్ అనేది పట్టుకోవడం జరిగినది. అంటే కొంచెం డస్ట్ పార్టికల్స్ కూడా ఉన్నాయి మోటార్లో. అంటే ఇది కామన్గానే ఉంటాయి, ఎందుకంటే ఇది వాటర్ మోటార్ కదా. నీళ్ళ మోటార్లో ఇట్లా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి సంవత్సరాలు గడిచే కొద్దీ. ఇప్పుడైతే మనం నట్ అయితే తీస్తూ ఉన్నాం. అది నట్టు తీసాక ఇప్పుడు ఈ రోటర్ చూసారు కదా, ఇదేనండి. ఇందులో పంపు, ఈ పంపింగ్ వాటర్ పంపింగ్ అయితే ఉంటుంది. రోటర్ తిరుగుతూ ఉంటే అంత ప్రెషర్గా తిరుగుతూ ఉంటే అంత ప్రెషర్గా అయితే వాటర్ అయితే పైకి రావడం జరుగుతుంది. ఇందులో అయితే పెట్టిస్తారు పంపులో ఈ రోటర్ని. వైండింగ్ అయితే మొత్తం చెక్ చేసాము, వైండింగ్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మోటార్ అయితే కాలిపోలేదు. మనం ఈ రోటర్ని కానీ సెట్ చేసామంటే ఇక మనం వాటర్ అయితే పంపింగ్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ పని మీద ఉన్నాం మేము. ఎక్కువగా సమ్మర్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాటర్ లెవెల్ అయితే బావిలో తగ్గుతాయి కదా. తగ్గినప్పుడు మోటార్ అనేది హీట్ కావడం జరుగుతుంది. ఆ హీట్ కావడం వల్ల వైండింగ్ పోవడము, లేదు అంటే ఇలాంటివి పట్టుకోవడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు కానీ మనం వాటర్ మొత్తం అయిపోయేట్టుగా ఉంచొద్దు. వాటర్ లెవెల్ చూసుకొని ఒక హాఫ్ ఫీట్ ఉండగానే మనం మోటార్ అయితే బంద్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మోటార్ హీట్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడతాయి. రైతులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. లేదంటే మనం డైలీ ఇట్లా మోటార్ పైకి లిఫ్ట్ చేయడం, రిపేర్ చేయడం జరుగుతుంది. మనకు రిపేర్ ఖర్చులకే సరిపోదు ఈ పంట మొత్తం కూడా. వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. విరాహి యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.